సేవ్ చేసేవాళ్ళం అవుతాం. మనం ఇచ్చే ఒక రక్తదానం, ఒక ప్యాకెట్ ఆఫ్ బ్లడ్ వలన ముగ్గురు మందిని మనము సేవ్ చేయొచ్చు. సో, రక్తదానం చేయడం వలన చాలా అంటే అన్నిటికంటే మహాదానం రక్తదానం. ఆ రక్తదానం అనేది మనం చేయడం పరోక్షంగా మనం వాళ్ళకి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రక్తం అనేది మార్కెట్‌లో దొరికితే కొనేది కాదు. ఆర్టిఫిషియల్‌గా చేసేది కాదు. కనుక ప్రతి మనిషి కూడా, ప్రతి పౌరుడు కూడా, ప్రతి స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకొచ్చి రక్తదానం ఇచ్చేటట్లయితే చాలా సంతోషమని భావిస్తున్నాను. లీగల్ అవగాహన కావాలి. బ్లడ్ బ్లడ్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ కావాలి. ఇవన్నీ అంటే వీటన్నిటిని అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి మా సంస్థ తరఫున మేము కృషి చేస్తాం. ఈ విధంగా బ్లడ్ క్యాంప్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాము. 6 మంత్స్‌కి ఒకసారి, లేదంటే 1 ఇయర్‌కు. నేను డాక్టర్ హేమమోహన్. ఈరోజు జూన్ 14th అనేది ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా మా సంస్థ అయినటువంటి ఐకాన్ హెల్త్ అండ్ లీగల్ అవేర్నెస్ ఫౌండేషన్ మరియు ఇన్ కొలాబరేషన్ విత్ ద రెడ్ క్రాస్ సొసైటీ మెగా రక్తదాన శిబిరం అనేది ప్రారంభించబడింది. ఈ రక్తదాన శిబిరం ఏంటంటే సుమారు అంటే ప్రతి జిల్లాలో సంవత్సరానికి 35,000 బ్లడ్ యూనిట్స్ అనేవి అవసరమవుతుంది. ఈ బ్లడ్ యూనిట్స్ ఏంటంటే తలసీమియా పేషెంట్స్, రోడ్ యాక్సిడెంట్ పేషెంట్స్, అలాగే ఎనీమియా పేషెంట్స్ మరియు శస్త్రచికిత్స సమయంలో అంటే ఎమర్జెన్సీ పేషెంట్స్కి చాలా అవసరము. ఈ సందర్భంగా మా ఐకాన్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం అనేది నిర్వహించబడింది. తలసీమియా పేషెంట్స్కి ఏంటంటే ప్రతి 2 నుండి 4 వారాలకి ఒక బ్లడ్ పాయింట్ ఎక్కించాలి. లేదు అంటే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే హెడ్ ఇంజరీ, సీరియస్ పేషెంట్స్, ట్రామా కేర్ పేషెంట్స్ కూడా రక్తం అనేది చాలా అవసరం కనుక ఈ విధంగా అంటే ఈ అవసరానికి మనము ఇవ్వాల్సిన అవసరం ఉందని